ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మీతో ఒక వాక్యంతో మాట్లాడాలని ఆశ కలుగుతున్నాను. ఈరోజు లూకా రాసిన శుభవార్త 23-27వ వచనం నుండి 28వ వచనం కూడా నేను చదువుతాను. అందులో ఏముంది అంటే, స్త్రీల కొరకు దేవుడు భారమైన సిలువ మోసుకుంటూ వెళుతూ అక్కడ ఒక మాట అంటున్నాడు, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. దేవుడు ఎంతో భారమైన సిలువ మోసుకుంటూ వస్తూ ఎంతో ఆ మాట మన హృదయాలలో చాలా తాకుతూ ఉంటుందన్నమాట. ఆ మాట ఎందుకు అన్నారు దేవుడు, మా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమండి అని ఎందుకు చెప్పాడు దేవుడు? నిజమే కదా, ఈ దినాలలో భయంకరమైన దినాలుగా ఉంటున్నాయి. ఎక్కడ చూసినా పిల్లల కొరకు ఏడవలసిన దినాలుగా ఉంటున్నాయి. పిల్లలు మన మాట వినటం లేదు. పిల్లల కోసం ఏడవలసిన దినాలే. ఆనాడు దేవుడు ప్రవచన రూపంగా ప్రవచించినట్లుగానే ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి. కనుక బిడ్డలారా, మనం ఏం చేయాలి అనేది ఏంటి అంటే, భారభరితమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మన బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, బిడ్డల హృదయాన్ని కదిలించినట్టుగా ఉండాలి. అందుకే దేవుడు మనతో అంటున్నాడు కదా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం. పిల్లలు చాలా పుట్టినప్పుడు ఎంతో ఆనందపడతాం, వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం, వాళ్ళు మాట్లాడుతుంటుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటాం, వాళ్ళు పాడుతుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటాం. అలాంటి జీవితాలు కలిగి మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం. కానీ ఒక టైం వచ్చేటప్పటికి పిల్లలు మన మాట వినటంలే అనే మాట విన్నప్పుడు తల్లిలుగా మనం చాలా వేదన దుఃఖంతో ఉంటూ ఉంటాం. అయితే చదువేమీ చెప్పబడలేదు, కానీ బైబిల్లో రాయబడిన నిర్గమకాండంలో రాయబడిన మాటలు ఏంటంటే, యొకేబేదు అనే ఒక బిడ్డ ఉంది. ఆమె స్త్రీ. అయితే బిడ్డలకి ఎంత భారభరితమైన స్త్రీ అంటే యొకేబేదు ఆమె పేరు. అయితే 3 బిడ్డలను ఇచ్చాడు దేవుడు ఆమెకి. ఎవరు? అహరోన్, మిరియాం, మోజెస్. ఈ 3 బిడ్డల్ని నిజంగా ఎంత భారభరితముతో ప్రార్థన చేసిందో నాకైతే తెలియదు. కానీ బిడ్డలారా, ఆమె చేసిన ప్రార్థన 3 బిడ్డల్ని కూడా సేవకులుగా మార్చేసింది, యాజకుడిగా మార్చేసింది, ప్రవచించే బిడ్డగా మార్చేసింది, ఆడబిడ్డని ప్రవక్తినిగా మార్చేసింది. తల్లి ప్రార్థన అద్భుతం చేయబడింది. కన్నీటితో ప్రార్థన చేసింది. బిడ్డల్ని ఏ విధంగా ఉంచాలో దేవుడు ఎంతగా తనతో మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ బిడ్డలారా, మన జీవితాల్లో బిడ్డల్ని ఏ విధముగా పెంచాలి అనేది ఎంతో క్లారిటీగా ఆ బిడ్డను చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అహరోన్ సేవకుడిగా ఉన్నాడు. తన ప్రార్థన చేస్తే ఎండిపోయిన కర్ర కూడా చిగురించేసేది. తన జీవితంలో ఎంత ప్రార్థన చేశాడు అహరోను కూడా. యాజకుడిగా మార్చబడ్డాడు. తర్వాత ప్రవక్తినిగా మారిపోయింది మిరియాం. ఎంతో ప్రవచించే బిడ్డగా కనబడుతుంది. అలాగే మోజే కూడా ఎంత నాయకుడిగా ఉన్నాడు. భారభరితముగా ప్రతి విషయంలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, ఐగుప్తు కట్లన్నీ విప్పివేయబడాలి అంటే ఒక నాయకుడిగా నేను నిలబడాలి అని మంచి సేవకుడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, ఈ దినాలు ఇలాగే ఉన్నాయి, భయంకరమైన దినాలుగా ఉన్నాయి. కనుక మన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. స్త్రీలారా అని ఎందుకు సంబోధించి, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చే దినాలు. నువ్వెంతసేపు ప్రార్థన చేస్తున్నావు బిడ్డ? ఏ ప్రార్థన చేస్తున్నావు? మోకాళ్ళ అనుభవం ఉందా? ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? విలాపవాక్యాలు అంటున్నాడు, నీ పిల్లలు, నీ పసిబిడ్డల పిల్లల కొరకు నీ చేతులెత్తి ప్రార్థన చెయ్యని. ఎప్పుడైతే మనం అటువంటి ప్రార్థన చేస్తామో బిడ్డలారా, మన బిడ్డల భవిష్యత్తు మారిపోద్ది. మనం అంగలార్చాలి. దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు
మన జీవితాల్లో మన బిడ్డలకి చేసిన ప్రార్థన వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. లేకపోతే మన పిల్లలు దొంగలుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, తిరుగుబోతులుగా మారిపోతూ ఉంటారు. కనుక ఏది కావాలి? దేవుని సన్నిధిలో నీకేది కావాలి బిడ్డ? నీవేది కోరుకుంటున్నావు? నా కుటుంబం సమాధానంతో ఉండాలని కోరుకుంటున్నావు కదా. మరి అదే సమాధానం నీకు కావాలంటే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. అద్భుతం జరుగుతుంది. మంచి అంతర్జాతీయ ప్రసంగికుడు బిల్లీ గ్రహాం గారు ఓ మాట అంటున్నారు, మీరింతగా హెచ్చించబడ్డానికి, మీరింతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ప్రార్థన. 3 సార్లు ప్రార్థన. నేను ఏది చేసినా ప్రార్థన చేస్తాను. అందుకే నా జీవితం ఆశీర్వదించబడింది. నేను ఫలభరితముగా ఉండడానికి ప్రార్థన అన్నాడు బిల్లీ గ్రహాం గారు. మరి నీ జీవితంలో ఏది తక్కువైపోయిందో ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుంటావా? పరీక్షించుకుంటావా బిడ్డ? దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఓ సేవకురాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంటి పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త మారిపోతాడు. నీ ప్రార్థన చేయి, నీ బిడ్డ మారలేదని ఒకవేళ చింత నీలో ఉందేమో, మారుతుంది నీ బిడ్డ. సేవకులుగా మారిపోతారు బిడ్డలారా. దేవునికి ఇష్టకరమైన పాత్రలుగా మలచబడతారు. అందుకే నీకు కావాల్సింది ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయి. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలోనే మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ప్రార్థన నీకు ఇస్తాడట. ఉచ్చరింపసఖ్యము కాని మూలుగులతో తానే నీలోనికి వచ్చి ఆయన ప్రార్థన చేయిస్తాడట. బిడ్డ, అది నీకు కావాలా? నీ ప్రతి కన్నీళ్లు తొడవడానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చేద్దామా? అటువంటి ప్రార్థనలో ఎదుగుదామా? అటువంటి ప్రార్థన అనుభవం మనకి కలిగియుందుముగాక. ఆమేన్.